ఉగ్రవాదులు అంతం చూసిన టైసన్. ఇక్కడ చూస్తున్న ఈ డాగ్ ఉంది చూసారా, దీని పేరు టైసన్. ఎలా అంటే గాయపడిన సైనికుల వెంటే కాశ్మీర్లో జైషే కమాండర్ సహా 3 పాక్ ఉగ్రవాదులు హతం. జైషే అహ్మద్ సంబంధించిన తీవ్రవాద సంస్థ, దానికి సంబంధించిన ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు మట్టుపెట్టే క్రమంలో బుల్లెట్ గాయం తగిలినా కూడా వెంటాడిందంట. ఎక్కడ రిలాక్స్ అవ్వలేదట. ఒక సైడ్కి ఉండిపోవడము, గాయం తగిలింది కదా భయపడడం. అంటే ఎంత బేభత్సంగా ఈ స్నిఫర్ డాగ్, ఎంత బేభత్సంగా దానికి ట్రైనింగ్ ఇవ్వకపోతే, ఎంత కఠోరమైన ట్రైనింగ్ ఇవ్వకపోతే ఒక భైరవుడు దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తాడు. అదే భారతదేశం, అదే గొప్పతనం, అదే భద్రతా దళాలు. మన భారతానికి నిజంగా దేశభక్తులు, అటువంటి దేశభక్తులు ఉన్నారు కాబట్టే మనం ఈ విధంగా నిశ్చింతగా, నిర్భ్యంతరంగా దేశంలో మనుగడ కొనసాగిస్తున్నాం. లేకపోతే చాలా అసలు కంటి మీద కునికే ఉండదు. ఇక్కడ చూడండి ఒక్కసారి ఆ వార్త చూస్తే, కాశ్మీర్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో టైసన్ అనే స్నిఫర్ డాగ్ హీరోగా నిలిచింది. దానివల్లే 3 పాక్ ఉగ్రవాద సైన్యం మట్టుబెట్టగలిగింది. మా గొప్పతనం అని చెప్పుకోవచ్చు కదా, నేనే చేశాను అని చెప్పి ఏదో పరమవీర చక్ర బిరుదు కోసం. కానీ సైనికుల్లో కూడా చూడండి, సైనికుల్లో కూడా ఇటువంటి సైనికులు కూడా ఉన్నారు. ఒక మూగ జీవి. ఇందులో జైషే మహమ్మద్కు చెందిన కరుడుగట్టిన కమాండర్ సైఫుల్లా ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్లోని కిస్తవార్ జిల్లాలో ఛాత్రూ బెల్ట్లోని పాషర్కోట్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా సైన్యానికి సమాచారం అందింది. దీంతో వైట్ నైట్ కోర్ బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. వారు 2వ పారా స్పెషల్ ఫోర్సెస్ చెందిన స్నిఫర్ డాగ్ సహకారం తీసుకున్నారు. ఉగ్రవాదులు దాక్కున్న ఇంటి వద్దకు తొలుత టైసన్ వెళ్ళింది. అందులోనే వారు ఉన్నట్లు నిర్ధారించింది. చూసారా, ఎవరెవరు అయితే మనం వెతకబోతున్న వాళ్ళు ఎవరు కూడా దానికి తెలియజెప్పేలాగా అంత అద్భుతమైన ట్రైనింగ్. అంటే అందుకే మేబీ అమెరికా నేవల్ కమాండర్స్ కూడా భారతదేశానికి వచ్చి ట్రైనింగే వెళ్తున్నారు. అంత అద్భుతమైన పోరాట పటిమ, అంత అద్భుతమైన కఠిన శిక్షణ భారతదేశంలో ఉంది. భారత మిలిటరీలో, భారత డిఫెన్స్ సర్వీస్లో ఉన్నాయి. అందులోనే వారు ఉన్నట్టు నిర్ధారించింది. సైనికులు ముందుకు సాగుతుండగా టైసన్ మరింత ముందుకు వెళ్ళింది. దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. టైసన్ కాలికి గాయమైనా అది వెనక్కి తగ్గలేదు. చూడండి, మూగజీవులైండి కూడా వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ దేశం కోసం ఈ విధంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇది నిన్న జరిగిన ఘటనకు సంబంధించి మ్యాక్సిమం అన్ని వార్తాపత్రికలు కూడా ఈ విధమైన వార్త వచ్చింది. నిజంగా ఈ సునకరాజంకి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది దేశం కూడా దీనికి రుణపడి ఉంటుంది. గతంలో కూడా చాలా మోగజీవులు భారతదేశం కోసం శ్రమించే, అసలు బాసే. అందులో కాలికి ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఫ్రంట్ రైట్ లెగ్కి గాయమైనా కూడా ఎక్కడా తగ్గకుండా ఆ కాల్పుల్లో వాళ్ళకి పట్టించేలా చెప్పింది. కమాండర్ సైఫుల్లో సహా ఇంకో 2 టెర్రరిస్టులు కూడా హతమయ్యారు. అంటే ఎప్పుడు ఈ కాశ్మీరు ఏదైతే కేంద్రపాలిత ప్రాంతాలు అయ్యాయో, జమ్మూ ఒకటి కాశ్మీర్ ఒకటిగా మార్చారు, లడాక్ ఒకటి జమ్మూ ఒకటిగా మార్చారో, దానికి సంబంధించి ఎప్పుడూ భద్రతా దళాలకి కంటి మీద కునుకుండదు. సామాన్య ప్రజలా తిరిగేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో వాడికి కొమ్ము కాస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో వాడికి దాన్ని ఏమంటారు ఉండడానికి విడిదిస్తారు, ఇక్కడ ఉన్న ఎవరో హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎలా తెలుసుకోవడం? అటువంటి వెధవల కోసం ఇటువంటి మూగజీవాలు ఎంతో అహర్నిశలు శ్రమిస్తే కానీ మనకి భారతదేశం నిశ్చింతగా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే పెహల్గాం దాడి కానీ ఢిల్లీ బ్లాస్ట్ రీసెంట్గా జరిగినవి కాబట్టి ఇట్లాంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తుండేది. వెనక నుంచి దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తుంటా తప్ప ముందుకొచ్చి ఎదురుగా దాన్ని ఏమంటారు యుద్ధం చేసే దమ్ము ధైర్యం ఆ పాకిస్తాన్లోకి లేవు.